భూమి అనేది ఎట్లంటే మాట్లాడినట్టు భూమి అనేది రైతులకు ప్రతి ఒక్కరికి ఒక భావోద్వేగంతో కూడుకున్న అనుబంధం ఇది డబ్బులతోటి పోయేది బంధం కాదు. ఎవరో నా భూమికి వెలగట్టి భూమి తీసుకొని పోతున్నట్టే నన్ను బజార్లో నిలబెట్టి నన్ను పైసలతో కొన్నట్టే లెక్క అని చెప్పాలి. ఆ భూమి ఉన్న అనుబంధం ఎట్లుంటుందంటే భూమి నమ్ముకున్న రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ అటువంటి అనుబంధం ఉంటుంది. ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఆ భూమితో. నేను ఒక రైతు బిడ్డగా పల్లెటూరులో పుట్టి పెరిగిన వ్యక్తిగా మా అమ్మ నాన్నతో చిన్నప్పుడు వాళ్ళతో కూర్చొని పెరిగి వాళ్ళ కష్టంతో భూమిలో ఉన్న పంటతోటే కష్టపడి చదివించిన వాళ్ళన్ని కళ్ళతో చూసిన వ్యక్తిగా అనుభవించిన వ్యక్తిగా కవిల మాట్లాడుతుంటే నాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కళ్ళకు నీళ్ళు తిరుగుతున్నాయి, బలవంతంగా ఏడు పాపుకుంటున్నాను. ఒక వ్యక్తికి కళ్ళ ముందర ఒక గుండె కలిగేటట్టు ఒకటేసారి బాంబు వేసినట్టు వేసి నీ భూమి పోతుందని అంటే అది చాలా బాధాకరం. అది చేయకుండా రాత్రికి నోటిఫికేషన్ వచ్చి కనీసం ముందు మాట్లాడకుండా అలైన్మెంట్ గురించి కానీ భూమి ఒక రైతుల నిర్వాసితులతో కూడా మాట్లాడకుండా మెంటల్గా ఫిజికల్ ప్రిపరేషన్ చేయకుండా నోటిఫికేషన్ చేయడం అనేది చాలా దుర్మార్గం. దాన్ని నేను ఖండిస్తున్నా. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా ఇది రైతుల దగ్గర తీసుకోవాలంటే భూమి ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే తీసుకునే విధానం కాదు. ముఖ్యంగా మొన్న చెప్పిన నారాయణపూర్లో ఈరోజు కూడా చెప్తున్నా, ఇది చాలా సున్నితమైన సమస్య. డబ్బులతో కొడుకున్నది కాదు. తరతరాలుగా తాతల నుంచి వస్తున్న భూమిని అమ్ముకున్నోళ్ళు ఉన్న పరంగా ఆ భూమి పోతుందంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఆమె ఏడుస్తుంది. ఏం పేరు? మొన్న 6 రోజుల నుంచి ఏడుస్తున్నాను నారాయణపూర్లో చెప్పండి. ఏం పేరు ఉంటే శశికళ పిల్లల గురించి చెప్పుకుంటూ